ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా నన్ను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మెప్పుని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య తన శిష్యులందరినీ తీసుకుని గెత్సెమనే అనే ప్రాంతానికి వెళ్ళారు కదండి. అక్కడ వారందరినీ కూర్చోమని వారిలో పేతురుని ఇంకా జెబెదయి యొక్క 2 కుమారుల్ని తీసుకుని కొంత దూరం వెళ్ళారంట కదండి. యేసయ్య తను పర్సనల్గా ప్రేయర్ చేసుకోవడానికి ఎందుకు పేతురుని, యాకోబుని, యోహానుని మాత్రమే తీసుకుని వెళ్ళారని మనకి అనిపిస్తుంది కదండి. ఎందుకంటే మనం గమనిస్తే పేతురు, యాకోబు, యోహాను కొంత దుడుకు స్వభావం కలవారిగా మనకి అర్థమవుతుంది కదండి. వారి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కాబట్టి వారి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏకైక మార్గము ప్రార్థించడమే. కాబట్టి యేసయ్య వారిని వెంట పెట్టుకుని వెళ్ళినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం నుంచి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను కదండి. యేసయ్య దేవుని యొక్క కుమారుడు కదండి. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి మనుషుని కుమారుడుగా వచ్చారంటే ఆయన మనందరి పాపాల కోసము చనిపోవడానికే వచ్చారు కదండి. ఆ సంగతి యేసయ్యకి తెలిసినప్పటికీ కూడా ఎందుకు యేసయ్య పర్టికులర్గా ఆ గిన్నె సాధ్యమైతే నా నుండి తొలగిపోనిమ్మని తండ్రిని అడుగుతున్నారని మనం అనుకుంటాం కదండి. ఎందుకంటే ఆ పాత్రలో మనందరి యొక్క పాపాలు ఉంచబడి ఉన్నామని మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి. ఆ పాత్రని కనుక యేసయ్య తీసుకుంటే పాపంతో యేసయ్య నిండిపోతారు కాబట్టి అప్పుడు తండ్రి నుంచి యేసయ్యకి ఎడబాటు కలుగుతుంది. కాబట్టి ఆ ఎడబాటుని భరించలేకనే యేసయ్య ఆ విధంగా ప్రార్థించి ఉండొచ్చు కదండి. అయినప్పటికీ కూడా ఆ పాత్రని యేసయ్య తీసుకోవడమే తండ్రి యొక్క చిత్తం కాబట్టి యేసయ్య తండ్రి యొక్క చిత్తానికి లోబడ్డారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. 40వ వచనము. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను కదండి. 2 వచనాలను ఇంగ్లీష్లో చూద్దామండి. And he comes to the disciples and sees that they are sleeping and says to Peter, What? Were you not able to keep watch with me 1 hour? Keep watch with prayer so that you may not be put to the test. The spirit truly is ready, but the flesh is feeble. కదండి ఇక్కడ మనం గమనిస్తే పర్టికులర్గా మేల్కొని ప్రార్థించమని పేతురుతో చెప్తున్నారు కదండి. ఎందుకంటే పేతురు యేసయ్యని ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్తాడని యేసయ్యకి తెలుసు కదండి. ఆ విధంగా శోధనలో పడకుండా ఉండాలంటే ముందుగా ప్రార్థించాలి. కాబట్టి యేసయ్య పేతురుకి చెప్తున్నారు కదండి ప్రార్థించమని. కానీ వారు ఎంతో బాధతో నిండిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ కన్నులు ఎంతో భారంగా ఉండి వాళ్ళు మేల్కొని ఉండలేకపోయారంట కదండి. ఈ విధంగా మనకి కూడా జరుగుతూ ఉంటుంది కదండి. మనం ఎక్కువ బాధతో కృంగిపోయి మనము ప్రార్థించకుండా అదేవిధంగా ఉదాసీనంగా ఉంటే సాతాను మన జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఏర్పడుతుంది కదండి. అందుకని మనము ప్రతి సమయంలో కూడా మెలకువగా ఉండి ప్రార్థించే అలవాటు చేసుకోవాలి కదండి. ఆ విధంగా ప్రార్థించడం బట్టి మనము శోధనలో ప్రవేశించకుండా ఉంటామని యేసయ్య మనకి చెప్తున్నారు కదండి. ఆ విధంగా మెలకువగా ఉండి ప్రార్థించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం నుంచి 41వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.